రెండు పాదములు నేలకు ఆనాలి. రెండు చేతులు రెండు తొడలపైన పెట్టుకొని చూపుడు వేలు బొటన వేలుతో కలపాలి. బొటన వేలు పైన ఉండాలి. 3 వేళ్ళు మిగిలిన 3 వేళ్ళు చాపుకోవాలి. చేతులు బాగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. నడుము, వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచుకోవాలి. కళ్ళను మూసుకోవాలి. గాలిని బాగా ఊపిరితిత్తుల నిండుకు తీసుకుని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనస్సుకు మీరే చెప్పుకోవాలి. మీ మనస్సుకు మీరే చెప్పుకోవాలి, నేను ఇప్పుడు భగవంతుని యొక్క తత్వమును శీలించుట, భగవద్భావనలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. మనసా, నాతో సహకరించు. నేనిప్పుడు భగవద్భావనలోనికి వెళ్ళే సందర్భంలో నాకు ఏ సంకల్పాలు వచ్చినా ఆ సంకల్పాలన్నింటినీ కూడా నేను కేవలం వాటిని చూస్తానే కానీ వాటితో నేను సంబంధపడను. ఏ సంకల్పాలు వచ్చినా వాటితో నాకు పని లేదు. శాస్త్రములు, గురువులు, జగత్ మిథ్యాని, బ్రహ్మ సత్యం అని ఘోషిస్తున్నాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నట కొరకే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నాను. నేను శరీరము అని అనుకుంటున్నాను, కానీ ఈ శరీరము జగత్తులోనిది. ఈ శరీరము
పంచమహాభూతములకు సంబంధించినది. ఈ పంచమహాభూతములు ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈ జగత్ మిథ్య అని చెప్పుచున్నారు. సత్యము బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మయే ఆత్మస్వరూపముగా ఉన్నది. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. ఆత్మస్వరూపంగా ఉన్నది ఆ బ్రహ్మయే. బ్రహ్మయే ఈ శరీరమునందు ఆత్మస్వరూపంగా ప్రకటమగుచున్నది. ఈ శరీరము ఆత్మస్వరూపముతో తెలియబడుచున్నది. ఈ శరీరముతో, ఈ మనస్సుతో తెలుసుకునే సామర్థ్యాన్ని వెనుక ఉండిస్తున్నటువంటిది ఆత్మస్వరూపం. అదే నా స్వరూపమై ఉన్నది. శరీరం ఇక్కడ కూర్చుని ఉన్నది. శరీరము కూర్చుని ఉన్నది అని నాకు తెలుస్తున్నది. శరీరము కూర్చుని ఉన్నది అని నాకు తెలుస్తున్నది. నాకు తెలుస్తున్నది అన్నది మనస్. శరీరము కూర్చుని ఉన్నది, నాకు తెలుస్తున్నది అన్నది మనస్. నాకు తెలుస్తున్నది వద్దు. తెలుస్తున్నది, తెలుస్తున్నది, తెలుస్తున్నది. ఆ తెలుస్తున్నది దేనికో అది నేను. ఆ తెలుస్తున్నది ఏదో అదే ఉంటున్నది. ఈ శరీరమును ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఆ గుర్తిస్తున్నది నేను. చూడండి, సైలెంట్గా ఉండండి. మనస్సుతో ఏమీ అనుకోవద్దు. ఈ శరీరం ఇక్కడ ఉంది అని కూడా అనుకోవద్దు. సైలెంట్గా కూర్చో. ఇప్పుడు ఇది ఉందా లేదా? ఉంది. ఏది ఉంది? శరీరం ఇక్కడ ఉంది. ఈ శరీరం ఇక్కడ ఉంది.
దేనికి తెలుస్తుంది? మనస్సుకు కాదు. ఇతరులకు చెప్పాలంటే నాకు తెలుస్తుంది అని చెప్తావు. ఆహా, ఇప్పుడు నాకు నేనే గుర్తిస్తున్నా. మీకు మీరే చూసుకోండి. చెప్పుకోవద్దు, చెప్పద్దు. చెప్పకపోయినా మీరు గమ్మున కూర్చొని ఉంటే ఉన్నది, శరీరం ఉన్నది అని తెలుస్తూ ఉందా లేదా? తెలుస్తుంది. శరీరం ఉన్నదని తెలుస్తున్నది. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, ఆ శబ్దము తెలియబడుచున్నది. ఆ గుర్తిస్తున్నటువంటిది నేను. ఈ గుర్తిస్తున్నటువంటి ఈ స్వరూపమే ఈ జగత్తంతా వ్యాపించబడి ఈ జగత్తునంతా కూడా ప్రకాశింపచేయుచున్నది. అదే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మయే ఇప్పుడు ఇక్కడ తెలుసుకునే రూపంగా ఉన్నాడు. హే పరమాత్మ, హే పరమాత్మ, ఈ శరీరము సత్యమని నేను అనుకుంటున్నాను, కానీ ఈ శరీరము సత్యము కాదని, ఈ తెలుసుకునే నేను సత్యమని శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు. ఈ స్థితి నాకు దృఢం కావాలి. ఈ తెలుసుకునే సామర్థ్యమే నేను. ఇదే సత్యము. సత్యమైనదే నిత్యమైనది. ఆ సత్యమైనది, నిత్యమైనది, శాంత స్వరూపమైనది నేను అని నాకు దృఢమగునట్లు నీవే అనుగ్రహించాలి. ఇది నాకు చాలా కష్టముగా అనిపిస్తున్నది. ఇది నేను ఎప్పుడో చేసుకున్నటువంటి సంస్కారముల ప్రభావము చేత నాకు అడ్డంకిగా ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించగలిగేటువంటి సామర్థ్యాన్ని నాకు నీవే ఇవ్వాలి. ఆ సామర్థ్యము నీ అనుగ్రహముతో తప్ప ఇంకా రాదు. నన్ను నేనే ప్రార్థిస్తున్నాను, నన్ను నేనే వేడుకుంటున్నాను. నేను సత్యం అనే స్థితి నాకు దృఢము కావాలి.
అటువంటి స్థితిని నాకు ప్రసాదించమని, అందులో ఉండేటువంటి అడ్డంకులనన్నింటినీ కూడా తొలగించమని నన్ను నేనే వేడుకుంటున్నాను. నేను ఇతరులను ఎవ్వరినీ శరణుజొచ్చుట లేదు. ఎందుకంటే ఆ ఇతరులు ఎవరైనా ఉంటే కూడా అది కూడా నేనే తెలుసుకునే స్వరూపమే నేను ఈ జగద్భావనలోనికి వచ్చిన తరువాత సర్వమును ఈశ్వరుడుగానే భావిస్తాను. ఈశ్వరుని యొక్క అనేక రూపములు నేను దర్శిస్తున్నాను. ఈ జగద్రూపంగా ఉన్నది నేనే, విగ్రహ రూపంగా ఉన్నది నేనే, సకల దేవతల రూపంగా ఉన్నది కూడా నేనే. నేను ఎచ్చట ఎవరితో మాట్లాడినా, ఎచ్చట నమస్కారము చేసినా, ఏ దేవతా రూపంగా నమస్కారము చేసినా అది నాకు నేనే నమస్కారము చేసుకొనుచున్నాను. ఆ స్వరూపమును ఓం అని శాస్త్రాలు చెప్పినాయి. కావున నేనిప్పుడు ఆ ఓంకారమును నేను పట్టుకుంటున్నాను. నాకు నేనే అయినటువంటి స్వరూపాన్ని ప్రసాదించమని ఓంకారమును ప్రార్థిస్తున్నాను, భజిస్తున్నాను, సేవిస్తున్నాను. ప్రార్థించుటన్నా, భజించుటన్నా, సేవించుటన్నా ఓం అని ఓంకార భావనలో ఉండుటయే. సర్వము అయి ఉన్నటువంటి నన్ను నేను ఓంకారముగా నేను పట్టుకుంటున్నాను.
చేతులు రెండు జోడించి నమస్కారం చేస్తూ శివోహం చేతులు రెండు తొడల దగ్గర పెట్టుకుని ఫ్రీగా కూర్చుండి కొంతసేపు అలాగే కళ్ళు మూసుకుని అదే భావనలో ఉండాలి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి సేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్తికో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి నిజేంద్రియాణి ధ్యాన్యేవ మిత్రాని జితాని యాని. సుఖముగా నిద్రించువాడెవరు అంటే సమాధి నిష్ఠుడు. అది తెలుసుకుందాం. జాగర్తికోవా మేలుకున్నవాడు
ఎవరు? సద్, అసద్, వివేకి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సత్, అసత్. నేనిప్పుడు ఇట్లా పోవాలనా, ఇట్లా పోవాలనా? దేవుణ్ణి పూజిస్తున్నా, దేవుణ్ణి పూజిస్తున్నా ఎందుకు? అక్కడ దేవుని రూపంగా ఉన్నదెవరు? నేనే. సత్. శరీరము సత్యము కాదు. శరీరము సత్యము కాదు, నాలుకతో చెప్పుట కాదు, దానిని ఇక్కడ ధ్యానమునందు శీలించుట. శీలించుట అంటే స్పష్టమవుతుంది అది. ఇప్పుడు సమాధానము అంటారు. సమాధానమగుట. సమాధానమగుట అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇద్దరికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులుంటే అతను చూస్తే ఇతనికి, ఇతను చూస్తే అతనికి మనసులో ఎలా ఉంటుంది? వేరే భావం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోకపోయినా ఇద్దరికి వేరే భావాలు ఉన్నాయి కాబట్టి, అతను చూస్తే ఇతనికి కాదు, ఇతను చూస్తే అతనికి కాదు కాబట్టి, అతను కనిపించిన, అతని భావం వచ్చినా ఇతని మనస్సులో ఒక విధమైనటువంటి ద్వేష భావన, వ్యతిరేక భావన ఇతనికి ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఇతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇతన్ని ఇబ్బంది పెడుతుంది కదా. అతనిని ఏదో చేయాలని అనుకుంటూ ఇతని ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇతను ఇబ్బంది పడకన్నా ఉండాలంటే ఇతను ఇబ్బంది పడుతున్నాడు. ఇది అతను గుర్తించడు. అతనిని ఏమో చేస్తే నేను బాగుంటానని అనుకుంటుంటాడు ఇతను. అది జరగని పని. ఇప్పుడు కోర్టులకు పోతారు. ఇది ఇట్లా జరిగినప్పుడు కోర్టుకు పోయేది అందుకే. పోలీస్ స్టేషన్ పోయినా, కోర్టుకు పోయినా అంతా ఇందుకే. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఎవరికో ఒకరికి నెగ్గుతుంది. ఈ నెగ్గిన వాడేమో బయట బాగున్నట్లుగా అనిపిస్తుంది. వీడు ఓడిపోయినాడేమో బయటనే బాధపడతాడు, ఏడుస్తాడు. నెగ్గినవాడు ఉన్నాడే, నెగ్గినవాడు పైకి నెగ్గినట్లుగా కనిపిస్తాడు కానీ లోపల బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే దీని కొరకు ఇతనికి ఉండేటువంటివన్నీ ఎన్ని పోగొట్టుకుని ఉంటాడో. దీని కొరకు ఇతను ఎన్నో పోగొట్టుకొని ఉంటాడు. ఏం జరిగింది లాస్ట్కి వచ్చేటప్పటికి? నెగ్గినానని వచ్చింది అంతే. దీనివల్ల ఏమన్నా పెద్ద ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. స్వామీజీ అన్నారు, స్వామీజీ ఉన్నాడని అనుకోండి, ఇంట్లో ఉన్నారు, ఎవడైనా సరే ఏదైనా కేసు పెట్టచ్చు, ఎవరిపైనైనా కేసు పెట్టచ్చు. ఈ మధ్యలో ఇషా ఫౌండేషన్ ఉన్నారు కదా, ఆయన పైన వేరే వాళ్ళు ఎవరు కేసు వేశారు. వేరే వాళ్ళు ఎవరనంటే స్వామి ఇద్దరు స్త్రీలకు వాళ్ళు వస్తే ఆశ్రమానికి, వాళ్ళ ఆశ్రమంలో ఉండి వాళ్ళు సన్యాసం తీసుకోవాలని అనుకున్నారట. సరే, వాళ్ళు చాలా కాలంగా ఆశ్రమానికి సంబంధం ఉంది, స్వామీజీని అడుగున్నారు. వాళ్ళకు కూడా యోగ్యత ఉందని గ్రహించిన తర్వాత స్వామి వాళ్ళకు సన్యాసం ఇచ్చారట. ఇప్పుడు సన్యాసం వాళ్ళు తీసుకొని ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఆడోళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఇషా ఫౌండేషన్ ఈ స్వామి పైన కేసేసినారు. ఏమని? ఈ పిల్లలు, మా పిల్లలు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసేదో మమ్మల్ని పోషిస్తూ ఉంటే వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళకి సన్యాసం ఇచ్చి మమ్మల్ని పోషించే వాళ్ళని లేకుండా చేసినాడు.
అని కోర్టులో కేసు. ఈ మధ్యలోనే అంతా ఒక నెల కూడా కాల ఇంకా కేసు వేయచ్చు కదా. సరే, కేసు అదేదో నడుస్తూ ఉంది. దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ ఇద్దరిని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు కోర్టులోకి వచ్చి, ఏమమ్మా మిమ్మల్ని ఏం చేశారు, మిమ్మల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మిమ్మల్ని ఏమైనా ఈ మార్గంలోకి తీసుకొచ్చారా? అప్పుడు వాళ్ళు చెప్పారు, మమ్మల్ని ఎవ్వరూ మభ్యపెట్టలేదు, మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు, మా అంతటా మేమే సన్యాసం తీసుకోవాలని మేమే వెళ్ళి మేము తీసుకున్నాం. దీనికి ఆయనకు ఏమి సంబంధం? వారిని మేము ఆశ్రయించినామే కానీ వారు మమ్మల్ని ఏమీ ఆశ్రయించలేదు. ఇప్పుడేమైపోయింది? అది పోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ తల్లిదండ్రులుగా ఉండేటువంటి వాళ్ళను పోషించుట అనేటువంటిది ఎట్లా? ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తూ ఉంటే మేము పోషించే వాళ్ళమే కాదని నేను చెప్పట్లేదు. అయితే మాకేదో వస్తుంది, వచ్చే దాంట్లో మేము వాళ్ళకి ఇస్తాం. అంతేగాని వాళ్ళ కోసం మా జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మా జీవితాన్ని మేము ఎంచుకునేటువంటి వివేకం మాకున్నది అని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వామీజీ పైన ఎవరైనా ఒకవేళ కేసు వేస్తానని అంటే కన్నా స్వామీజీ ఏమన్నారంటే, రన్నైనా ఏమి నా పైన నువ్వు కేసు వేసుకుంటున్నావు? అయ్యా ఏమి లేదండి, నాకు నీ దగ్గర నుంచి పలాంది కావాలి. దానికోసం కేసు కోసం పోవాలనా? దానికోసం కోర్టుకు పోవాలనా? నీకేం కావాలని చెప్పు, ఇట్రా నాకు పలాంది కావాల్సి ఇందా ఎత్తుకోంపో. కేసులు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవంతా ఏమి లేదు. చూసారా ఎట్లా ఉందో? ఇప్పుడు ఈ ద్వేషభావన ఉన్నప్పుడు నీకు మనసులో శాంతి ఉండదు. ఎప్పుడైతే ఈ వ్యక్తితో, అంటే నీకు ఎదురుగా ఉన్న వ్యక్తితో నీకు ఎప్పుడైతే వేరే భావన ఉందో, ఆ భావన ఉన్నంత వరకు నీకు శాంతిగా నువ్వు ఉండలేవు. ఆ వ్యక్తితో నీవు ఉన్న విషయమును స్పష్టం చేసి ఆ వ్యక్తి నిన్ను కూడా ఏమనే మాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు నేను కూడా అలాగ వ్యవహారం చేస్తే అప్పుడు మనస్సుకు కలుగుతుందే, దానిని సమాధానం అని అంటారు. అంటే ఇప్పుడు ఇతనికి ఏంటంటే, ఇతనికి నాకు ఎవరు ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు లేరు, నేనుగానే ఉన్నాను. ఎవడైనా ఇబ్బంది పెట్టేదానికి వస్తే ఏం పెడుతున్నారు నా నుంచి, ఏం కావాలో వాడికి ఇస్తా. చూసారా ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇతను ఇచ్చేటట్లుగా ఉన్నాడు, పుచ్చుకునేటట్లుగా ఉన్నాడా? ఇచ్చేటట్లుగాను. ఏమండి, కౌపీనవంతుడు ఏమిస్తాడండి? కౌపీనం పెట్టుకున్నాడు ఏమిస్తాడు? అతని దగ్గర ఏముంది? అతని దగ్గర లేనిది లేదు. ఎందుకు అంటే, నువ్వేం పట్టుకొని ఉన్నావు? నువ్వు శరీరాన్ని పట్టుకొని ఉన్నావు, ఇంద్రియాలను పట్టుకొని ఉన్నావు, ప్రాణమును పట్టుకొని ఉన్నావు, మనస్సును పట్టుకొని ఉన్నావు, బుద్ధిని పట్టుకొని ఉన్నావు, అహంకారాన్ని పట్టుకొని ఉన్నావు. ఇవన్నీ ఆయన పట్టుకొని, ఎవరు? ఆ కౌపీనవంతుడు. ఇవన్నీ పట్టుకొని వీటి వలన ఏమీ ప్రయోజనము లేదు అని బాగా స్పష్టమై వాటిని సైడ్లో పెట్టుంటాడు. అవి ఉండాలి లేదా? ఆయన యందు ఉన్నాయి, అవి ఆయన యందు ఉన్నాయి. ఉండి వాటిని ఏం చేశాడు? నువ్వు ఇక్కడ ఉండు అని అట్లా పెట్టాడు, పక్కలో పెట్టాడు. ఉన్నాయి, ఎందుకంటే బ్రతుకున్నాడుగా. బ్రతుకుండేటప్పుడు అవన్నీ ఉన్నాయి. వాటిని వేరే వాళ్లకు ఏదైనా ఉపయోగం అని అనిపించినప్పుడు వాటితో ఏమన్నా చేస్తాడు. వాటితో ఏమైనా ఇతరులకు చేస్తాడు. ఇతరులకు ఎందుకు చేస్తాడు? ఇతరులనే భావన లేదు అక్కడ.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. అంతా ఉన్నది ఎవరు? నేనే. నేనే అంతటా ఉన్నాను. ఇప్పుడు ఎవరికి ఎవరు చేసుకుంటున్నారు? నాకు నేనే చేసుకుంటున్నాను. వేరే వాడికే నేను చేస్తూ ఉండేది, వేరే వాడికి కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటన్నింటినీ తన దగ్గర పెట్టుకుని దానితో తనకు తనే చేసుకుంటున్నాడు. ఇది ఇతని స్థితి. ఇది ఇతని స్థితి. ఇప్పుడు వీళ్ళందరికీ కావాల్సింది ఏమిటి? బయట ఉండేటువంటి వాళ్లకు శరీర విషయాలు కావాలా, ఇంద్రియ విషయాలు కావాలా, ప్రాణానికి సంబంధించిన విషయాలు కావాలా, మనస్సుకు సంబంధించిన విషయాలు కావాలా, బుద్ధికి సంబంధించిన విషయాలు కావాలా, అహంకారానికి సంబంధించిన విషయాలు కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయా లేదా? అవన్నీ ఇప్పుడు మీరు ధనం అని అనుకోండి. ధనము మీ దగ్గర ఉంటే ధనము కలిగిన వాడని మీరు అంటారు. ధనము పనికిరాదని చెప్పి దాన్ని విడిచిపెట్టేసినామని అనుకోండి. ఇప్పుడు ధనం ఉన్నట్లా లేనట్లా అంటే ధనము ఉంది కాబట్టి విడిచిపెట్టాడు. ధనమును పట్టుకొని ఉన్నావు, ధనమును పట్టుకొని ఉన్నావు కాబట్టి దానిని విడిచిపెట్టుట అనేటువంటిది నీకు గుర్తించుట కొరకు దానము వచ్చినది. దాన ధర్మాలు అంటారు కదా. ధనము సత్యమైనది కాదయ్యా అని చెప్పితే నువ్వు తెలుసుకోలేవు. అందుకని ఈ ధనము వలన నీకేమీ ఒరిగేదేమీ లేదు, నీకు అహంకారం వస్తుంది కానీ నిన్నేమి ఉద్ధరించేదేమీ లేదు. ఆ ధనముతో నేను సంబంధపడి ఉన్నాను, అది పట్టుకొని ఉంది. ఇప్పుడు వీడు పట్టుకొని ఉన్నాడని వీడు అనుకుంటున్నాడు, వీడికి అది పట్టుకొని ఉండేది, అది పట్టుకొని ఉంది, అదే పట్టుకొని ఉంది. అంటే ఇప్పుడు ఏమైనా వీడు దానికి దాసుడైపోయినాడు. అంటే అది పట్టుకొని ఉంది అంటే దానికి వీడు దాసుడైపోయినాడు అని నేను చెప్తున్నా. వీడు పట్టుకొని ఉండుటానంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఈ ఇంద్రియాలను వీటన్నింటినీ పట్టుకొని పెట్టి ఉన్నాడు అక్కడ. అట్లా పెట్టి ఉన్నాడు అన్నమాట. అట్లా పెట్టి తన దగ్గర పెట్టుకొని ఉంటే అప్పుడు వీడు పట్టుకొని ఉన్నట్లు. అది స్థితప్రజ్ఞుడు చేసేటువంటి పని. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ధనమును పట్టుకొని ధనము నన్ను రక్షిస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. ధనం రక్షిస్తుందా ఎవరినైనా? ఏమంటే మీ దగ్గర ధనాన్ని పెట్టుకొని, మీ చుట్టూ ధనమును పెట్టుకొని, మీ కింద ధనమును పెట్టుకొని దానిపైన పడుకోండి, మీకు నిద్ర వస్తుందేమో చూడండి. ధనము వలన నిద్ర రాదండి, ధనము వలన ఆకలి తీరదండి, ధనము వలన ఆరోగ్యము రాదండి, ధనము వలన శాంతి రాదండి. మరి అట్లాంటి ధనం ఎందుకు పెట్టుకోవాలా? అయితే వద్దంటారా? అదే చెప్తాను. దాన్ని పట్టుకొని పెట్టుకునిటానన్నాం చూడండి, అది ఉంది అంతే. అది ఉంది, అవసరమైతే వస్తుంది, అవసరమైతే ఖర్చు పెడతాం. ఇది నాది అనే భావన లేకుండా ఉండాలి. ఇది నాది అనే భావన లేకుండా ఉండాలి. అప్పుడేమవుతుంది తెలుసా? నాది అనే భావన లేదని అనుకోండి, దాంతో ఏమైనా అవసరం ఉందని అనుకోండి వేరే వాళ్ళకంటే ఏంటి, అక్కడ ధర్మబద్ధముగా అక్కడ దానితో అవసరం అని అనుకో. అప్పుడు ఏం చేస్తామంటే వెంటనే దాంతో ఖర్చు పెడతాం. స్వామీజీ దగ్గరికి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరి తరఫున వాళ్ళు వచ్చినారు. పెళ్ళి అంతా ఫిక్స్ అయ్యింది. ఇంకా రేపు వారం పెళ్ళి. వీళ్ళు కట్న కానుకాలన్నీ కూడా అన్నీ మాట్లాడుకున్నారు, అన్నీ దాదాపు అయిపోయినాయి. ఇంకొక ₹1,00,000 దగ్గర పెండింగ్ ఉంది. ₹1,00,000 దగ్గర పెండింగ్ ఉంది. వాళ్ళిద్దరూ స్వామీజీ దగ్గరికి వచ్చారు. స్వామి, వాళ్ళు ₹1,00,000 ఇవ్వాలి.
స్వామి మీ ఏమయ్యా ఇస్తానన్నావా? ఇస్తానన్నాను స్వామి. సరే ఇచ్చేయకూడదా? స్వామి నేను ఇస్తాను, నేను ఇవ్వనని నేను చెప్పట్లేదు, కానీ ప్రస్తుతానికి వివాహం జరగాలి కాబట్టి నా దగ్గర అంత బడ్జెట్ నా దగ్గర లేదు, కొద్దిగా తక్కువగా ఉంది, వివాహం అయిన తర్వాత వస్తానని నేను ఇస్తానంటున్నాను స్వామీజీ. దానికి వీళ్ళు అంగీకరించట్లేదు, చూడండి పెండింగ్ పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా. అంతేనా? అవునంత. స్వామీజీ ₹1,00,000 తీసుకొని ఇచ్చి నీకు ఇచ్చేశారు కదా, ఇప్పుడు మీ ప్రాబ్లం తీరిపిందిగా, ఇప్పుడు వివాహం చేయకపోండి. జరుగుతుంది స్వామీజీ. వెళ్ళిపోయారు. ఈయనకేం సంబంధము? ఈయనకేమన్నా సంబంధమా చెప్పండి? ₹1,00,000 తీసుకొని వచ్చి ఇచ్చేసి వివాహం చెప్పండి. ఈయన దండం పెట్టి, స్వామీజీ నేను ₹1,00,000 మళ్ళీ ఇస్తాను స్వామీజీ. అయ్యా నువ్వు వెళ్ళు, ముందు వివాహం చెయ్యి. అది వస్తుందని కానీ రాదని కానీ లేదు. అది రావాలని ఇవ్వలేదు, పోవాలని ఇవ్వలేదు, ఆ భావనే లేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినామనే భావన కూడా లేదు. అది ధనమును వినియోగించుట. చూడండి ఎట్లా ఉందో, అర్థమవుతుంది? అది వివేకవంతుడు, వీళ్ళు అవివేకులు. సత్ అసత్ అంటే శరీరము, ఇంద్రియ, మనస్, ప్రాణ, ఈ సంఘాతం అంతా ఏదుందో ఇదంతా అసత్. సత్ నేను తెలుసుకునేటువంటి వాడను. తెలుసుకునే అని చెప్పాను చూడండి, అది కేవలం నీకు ధ్యానంలో మాత్రమే నీకు అనుభవం అవుతుంది. ధ్యానములో అనుభవమైనటువంటిది ఏది ఉన్నదో అది ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా ఉందా లేదా? ఓం ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా నీవు అలా ఉండుటయే. ఎలా ఉండుట? ఆ తెలివి రూపంగా, తెలుసుకునే రూపంగా ఉండుటయే. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను లేదా? కళ్ళు చూస్తున్నాయి, చూసేటట్లుగా చేసి కన్నుల ద్వారా తెలుసుకుంటున్నాను. ఎవరు? ఆ తెలుసుకునే సామర్థ్యమే నేను. ఇవన్నీ వ్యవహారాలంతా ఉండేటప్పుడు వేరే వాళ్ళు ఎవరెవరికో ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళకి? అది ఎత్తండి, అక్కడ ఎత్తి ఇక్కడ వేయండి. స్త్రీలకు ఇటువైపు, పురుషుల వైపు పెడతారేంటి అమ్మగారిని? పురుషులు వేరే, స్త్రీలు వేరే కదా, మరి ఎందుకు అలా పెడతారు? ఒకసారి అట్లా తిరిగి రాపోండి, అట్లా రౌండ్ కాళ్ళు పట్టుకొని ఉంటే రౌండ్ వేయి, లేదంటే కూర్చో. కాబట్టి ఇప్పుడేమైంది? సత్ అసత్. సత్ ఏది, అసత్ ఏది? ఇప్పుడు తెలుసుకుంటున్నాను లేదా? ఇప్పుడు ఆ గుర్తిస్తున్నాను లేదా? ఆ గుర్తించేది నేను. ఎప్పుడున్నది అది? ఎప్పుడుంది, ఎప్పుడు లేదు చెప్పండి? ఎప్పుడు ఉంది. అది నిత్యం. అది నిత్యమైనది సత్. ఒక గంట సేపు ఉండి ఒక గంట సేపు లేకుండా పోతుందా? ఎప్పుడు ఉంది. అది నిత్యం, అది సత్యం. అదే తెలుసుకుంటున్నది. శరీరం ఎప్పుడు ఉంటుందా? శరీరం అనిత్యం, ఇది అసత్. శరీరం ఉన్నంత వరకేనా ప్రాణం ఇది తెలివి ఉండేది? శరీరం ఉన్నంత వరకే తెలివి ఉండేది కాదు. శరీరము లేకపోయినా తెలివిగానే ఉంది. ఈడుందే ఈ ప్రదేశం ఉందే, ఈ ఖాళీ ప్రదేశం, నువ్వు ఉంటేనే ఉందా? నువ్వు ఉన్నప్పుడు ఈ ఖాళీ ప్రదేశం ఉంది, నువ్వు లేనప్పుడు కూడా ఈ ఖాళీ ప్రదేశం ఉంది.
నీ శరీరం మధ్యలో వచ్చింది, నీ శరీరం మధ్యలో నుంచి పోతూ ఉంది. నీ శరీరం వచ్చిపోతూ ఉంది, ఈ ఖాళీ ప్రదేశం మాత్రం ఎప్పుడు ఉంది. నీకు తెలిసి ఈ ఖాళీ ప్రదేశం మాత్రమే నీకు తెలుసు. ఈ ఖాళీ ప్రదేశమును కూడా గుర్తిస్తుంది కదా, ఇది ఖాళీ ప్రదేశం అని గుర్తించినవా లేదా? ఆ గుర్తించింది ఎవరు? ఆ గుర్తించినది సత్యం, అది తెలివి. ఈ ఖాళీ ప్రదేశమే ఎప్పుడు ఉందనంటే ఆ గుర్తించేటువంటి తెలివి అది ఎప్పుడు ఉంది. దాని వలన ఇదంతా ఉన్నాయి, దాని వలన ఇదంతా ఉంది. కానీ దీని వలన అది లేదు, దాని యందు ఇది ఉన్నది. నీ శరీరము పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉంది. కూర్చోని ఉంటారు, కూర్చోనుండి ఒక్కసారి అట్లా తూగినారని అనుకోండి, అప్పుడేమైంది? శరీర భావన ఉందా? పోయింది. అంటే ఎంతసేపు శరీరం ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. కానీ తెలివి, నువ్వు తెలివి నిద్రపోయినప్పుడు కూడా తెలివి ఉందా లేదా? నిద్రపోయినప్పుడు కూడా తెలివి ఉంది. రాత్రి పడుకున్నావు, అప్పుడు తెలివి లేదా? ఉంది. ప్రాణం కూడా ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. ప్రాణము ఈ శరీరంలో ఉంటే నువ్వు ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. ప్రాణం పోతా ఉంది, వస్తూ ఉంది కదా. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకే చెప్తాను చూడండి. గాలి పీల్చుకోండి బాగా. బాగుందా? గాలి బాగా విడిచిపెట్టేయండి, విడిచిపెట్టే, పీల్చొద్దు. ఏమనిపిస్తుంది? గాలి పీల్చుకోవాలని అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపిస్తుంది? ప్రాణం విడిచిపెట్టినవయ్యా, ప్రాణం విడిచిపెట్టినావు, ప్రాణం తీసుకున్నావు. ఇప్పుడేమైనావు? ప్రాణం విడిచిపెట్టినావు, ప్రాణం విడిచిపెట్టినావు. ప్రాణం కావాలనని ఇప్పుడు నువ్వు తహతహలాడుతున్నావు, తహతహలాడుతున్నావు. ఆ తహతహలాడుతున్నది ఎవరు? మనస్సు. ప్రాణం కావాలని తహతహలాడుతూ ఉంది. ప్రతి క్షణము ప్రాణం పోతుంది, ప్రతి క్షణము ప్రాణం వస్తూ ఉంది. కానీ మనమేమనుకుంటున్నాం? ప్రాణం ఉందని అనుకుంటున్నాం. ప్రాణం అసత్, తెలుసుకుంటే నేను సత్. బుద్ధి తెలుసుకుంటూ ఉంది, అది అసత్. తెలుసుకునే సామర్థ్యం ఉండేది సత్. మనస్ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉంది, గుర్తిస్తూ ఉంది, అసత్. మనస్ అసత్. తెలుసుకునే సామర్థ్యాన్ని ఇస్తున్నది వెనకాల ఉండేటువంటిది, అది సత్. శరీరం అసత్. ఏమంటే శరీరము ఒక ఎముకల గూడు, ఎముకల గూడు. ఆ ఎముకల గూడుకి మనోళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఏమంటారు, ఐరన్ స్టీల్ పెట్టి, స్టీల్ రాడ్స్ 5 mm, 10 mm, 15 mm, 20 mm ఇవి వేస్తారు. ఇవి ఏంటివి? ట్రైన్ వెళ్ళేదానికి, సెంటరింగ్ కాదు, ట్రైన్ వెళ్ళేదానికి ఇవి పెట్టి ఇది చేస్తారు. బ్రిడ్జ్ కడతారని అనుకోండి. ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు దానికి ఈ రాడ్స్ వేస్తారు. రాడ్స్ వేసి ఒక స్తంభం లాగా ఏర్పాటు చేస్తారు. దానికి 50 mm వస్తుంది, 50 mm సైజుతో రాడ్లు వస్తాయి. ఎట్లుంటే దాన్ని పట్టుకుంటే నువ్వు ఇట్లా కూడా కదిలించలేవు. అట్లాంటి వాటిని వేసి బాగా స్ట్రాంగ్ చేసి దాంట్లో సిమెంట్ అంతా వేసి చేస్తారు. తర్వాత మన ఇంటి ముందర ఒక దీన్ని ఇట్లా వంచుతారని అనుకోండి. దానికి ఏం చేస్తారు? 5 mm
రా 5 mm స్టీల్ వేసి దానికి ఒక మెష్ ఉంటుంది. ఆ మెష్ వేసి దానిపైన ఏం చేస్తారు, సిమెంట్తో పూస్తారు, అలకతారు, కోటింగ్ ఇస్తారు. ఈడ కూడా మీ శరీరము ఈ ఎముకలనేటువంటి రాడ్లను పెట్టి ఈ ఎముకలనే రాడ్ల పైన ఆడ సిమెంట్ అనేటువంటి దాన్ని ఆడ అలికినారు, ఈడ చర్మం అనే దాన్ని అలికినారు. ఈ చర్మం అనేటువంటిది, ఈ కండరాలు అనేటువంటిది నీకు అన్నముతో తయారు చేసుకుని నువ్వే చేసుకుని దాన్ని బాగా అలుక్కొని బాగా పెట్టుకుంటున్నావు. దీన్నంతా ఈ ఎముకల గూడుని దీంట్లో ఇచ్చిన దాన్ని ఎవరు తయారు చేశాడు? వాడే మాయావి. ఇప్పుడు మాయావి ఎక్కడున్నాడు? ఈయన్నే తయారు చేస్తున్నాడు. చూడండి, ఈ మాయను దీన్ని అంతటినీ తయారు చేసినాడు. ఎవరు? మీరు తయారు చేశారా? మీరేమన్నా తయారు చేసుకుని తెచ్చుకున్నారా? మీరేమంటున్నారు? నేను ఈ శరీరం నేను అంటాడు. ఏంది నీదేముండదు చెప్పి. ఇది అసత్. ఇది అసత్తు కాదు. అసత్ అంటే ఏమిటి? లేనిది. సత్ అసత్ వివేకి. శరీరము ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది మాయా. దీన్ని తెలుసుకుంటూ ఉండేది సత్. అది సత్. ఇప్పుడు మాయ అంతా ఎక్కడుంది? ఇదే మాయ. అరే ఇంక మాయ ఇదేందో మాయ చేస్తాడు. వేరే వాడు వచ్చి హామ్ ఫట్ అని ఏందేందో ఆడ చేస్తే ఆడ రోడ్లో నిలబడి నేను చూస్తాడు. వాడు హిప్నాటిజం చేస్తే వానికి టికెట్లు పెట్టి 2,000 రూపాయలు టికెట్ పెట్టి కూర్చొని చూస్తారు. ఈడ మాయకు లోబడిపోయిండేది నువ్వు కదా, ఇక్కడ ఈడ మాయతో ఉండేది నువ్వు కదా. అంటే దీనిని గుర్తించు. ఇప్పుడు మాయావి ఎవరు? మాయావి నేనే. ఎవరు? నేనెవరు? దీనిని గుర్తించేటువంటి వాడు మాయావి. ఇప్పుడు శ్రీకృష్ణుడా మాయావే? ఆ శ్రీకృష్ణుడు ఎవరు? నేనే. దీన్ని తెలుసుకుంటే నేనే మాయావి. దీన్ని అంతటి చేసింది ఎవరు? నేనే. భగవద్గీత ఇక్కడ చెప్తా ఉండేది. అందులో శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన వ్యాఖ్యానం అర్థమవుతుంది కదా. ఇది మనకు బాగా తెలిసింది అని అనుకోండి. ఇది బాగా తెలిస్తే అప్పుడేం చేస్తాం? దేని గురించి పట్టించుకుంటాం? దేన్ని పట్టించుకుంటా చెప్పండి? నాకు 100 ఎకరముల ఆస్తి ఉన్నది, 100 ఎకరముల భూస్వామిని. 100 ఎకరాల భూస్వామి ఏమవుతావు? ఏడపోయింది నీ 100 ఎకరాల భూస్వామి? కారే రాజులు 6 అడుగులు అది నిన్ను తీసుకుంటా ఉంది, కానీ నువ్వు ఆడేం తీసుకోవట్లే. ఏముంది? నేను 100 ఎకరాల భూస్వామిని ఇంత అంత అని విర్రవీగినవి ఏం చేసినావు? కాబట్టి ఇదే సత్ అసత్ వివేకం. ప్రపంచంలోకి వెళితే ప్రపంచంలో వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు అనేటువంటి వివేకము నీకు ఉన్నప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుందో నువ్వు అలా ఉంటావు. చలి ఉందండి. చలి ఉన్నప్పుడు ఏం చేయాలి? చలి నుంచి నువ్వు సంరక్షణగా ఉండేదానికి కాటన్ వస్త్రాలు వేసుకుంటే చలిని నువ్వు తట్టుకుంటావు. వేసుకోవాల్సిందిగా కాటన్ వస్త్రాలు వేసుకో, తప్పేం లేదు. ఈయనంది చెప్పేది ఎట్లా చెప్తాడు? ఇవంతా ఇట్లాంటి వస్త్రాలు వేసుకున్నాడు. వివేకానంద స్వామి కోట్ వేసుకున్నాడా లేదా? షూ వేసుకున్నాడా లేదా? వివేకానంద స్వామి వేసుకున్నారు లేదా? మరి కోటు షూ వేసుకోవచ్చునా? స్వామి కదా, వేసుకోవచ్చా? మరి పిచ్చోడా, శరీరము ఇప్పుడు అంటే క్లైమేట్ అట్లా ఉంది, ఆ క్లైమేట్కి తగినట్లుగా దానికి సరిపోయేటట్లుగా
అక్కడ వస్త్రాలు వేసుకోవాలి. అయితే కోట్ వేసుకుంటున్నానని చెప్పి వేరే ఏదైనా కోట్ వేసుకున్నాడా? తన వేషధారణకు సరిపోయేటువంటి రంగుతో ఉన్నదే వేసుకున్నాడు. చూడెట్లా ఉందో చూసారా? నియమం ఏమన్నా తప్పాడా? షూ వేసుకున్నాడు. షూ ఎందుకు వేసుకున్నాడు? ఆ కాళ్ళు అక్కడ దాన్ని ఆ చలికి దాన్ని తట్టుకోవడం కోసం వేసుకున్నాడు. మాకు అఘోరీలు తమో గుణానికి సంబంధించిన వాళ్ళు. మేమిక్కడ వివేకానికి సంబంధించి మాట్లాడుతున్నాం. తమో గుణానికి సంబంధించినటువంటిది, సత్వగుణానికి సంబంధించినటువంటిది కూడా మేము కాదు, రజోగుణం కూడా మేము కాదు. కానీ దానితో ఎలా ఉండాలి అనేటువంటిది మాకు అవసరం. ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు ఏదైనా తెలుసుకునే దానికి వీలవుతుంది. ఈ చలికి నువ్వు తిరిగావు అనుకో, చలికి నువ్వు ఎవరైనా సరే బయట తిరుగు, ఈ మంచుకి ఈ పగలవా, ఈ శరీరం అంతా కూడా తెల్లగా అయిపోదా? ఈ తెల్లగా అయిపోయినప్పుడు ఇదంతా నీకు నవ్వలు కావా? దీనివల్ల నువ్వు ఇబ్బంది పడవా? ఇబ్బంది పడితే నువ్వు గమన కూర్చొని ధ్యానం చేయాలని అనుకున్నావు అనుకో, ఈడ ఇబ్బంది ఎంత గీరుకుంటా ఉంటే నీకు ఎట్లా నువ్వు ధ్యానం చేయగలుగుతావు? శరీరాన్ని బట్టలన్నీ తీసేసి కూర్చున్నామని అనుకో, బట్టలన్నీ తీసేసి కూర్చుంటే నీకేం కనిపిస్తుంది? ఏమైంది? బట్టలు తీసేసి కూర్చుంటేది కాదు, నువ్వు నిజంగా ఇప్పుడు పరమేశ్వరునికి ఉండేటువంటి పేరు అనంగుడు. ఆయనకు అంగములు లేవు. శరీరం పైన ఆయన ఏమన్నా వస్త్రాలు వేసుకున్నాడా? అయ్యా దిగంబరుడు కదా పరమేశ్వరుడు. నువ్వు శరీరముతో ఉండి ఈ శరీరము నేను కాదు అని ఉండుట దిగంబరుడు. అంబరుడు, అంబరమునంటే బట్టలనే ఒక అర్థం, ఆకాశం అనే ఒక అర్థం. ఆకాశమే శరీరముగా కలిగినవాడు, దిక్కులే శరీరముగా కలిగినవాడు. ఏమండి? దిక్కులే శరీరం కలిగినవాడు. ఇప్పుడు నువ్వు అలా ఉండు. ఈ శరీరము నేను కాదు, దిక్కులే శరీరముగా కలిగినవాడును, ఆకాశమే శరీరంగా కలిగినవాడును అని నువ్వు ఉండు. శరీర భావను విడిచిపెట్టుటయే దిగంబరత్వం. బట్టలు వేసుకోకుండా ఉంటే నేను దిగంబరుడా? ఇతరులకు నీ శరీరాన్ని చూపించి ఇంకా నీ శరీరాన్ని ఆడ చెప్తే కొన్ని చెప్తే ఇబ్బంది బాగుండదు. నన్స్ కొంతమంది ఏం చేశారంటే, నన్స్ తెలుసా? వాళ్ళను ఢిల్లీలో ఎత్తుకొని రేప్ చేసినారు కొంతమంది. నన్స్ని ఎవరన్నా రేప్ చేస్తారండి? చేయకూడదుగా. వీళ్ళు చేసుకునే అలంకారాలు, వీళ్ళు చేసుకునే డెకరేషన్స్ ఇవన్నీ చూస్తే ఏమవుతుంది? టెంప్ట్ అయినారు, ఎత్తుకొని పోయినారు, రేప్ చేసినారు. నువ్వు నన్నా లేకపోతే ఇంకేమన్నా ఏమంటే సన్యాసులుగా ఉండే వాళ్ళకి లిప్స్టిక్ అవసరమా? సన్యాసులకు లిప్స్టిక్ వేసుకుంటారు ఎవరన్నా? వెంట్రుకలకు రంగు వేసుకుంటారా? వీడు ఒక సన్యాసి. వీడు ఇట్లాంటి వాళ్ళు నువ్వు ఇంకా ఎత్తుకొని నువ్వు సన్యాసి అయితే చెప్పు. నువ్వు నిజంగా నన్ను అయితే నువ్వు ఎట్లా ఉండాలా? ఇతరులను అట్రాక్ట్ చేసేట్లుగా నువ్వు ఉండేది. నీకేం తెలుసు? నీకు వివేకం ఉందా? చూసుకో, దాన్నంతా బాగా తెలుసుకోవాలా. ఇది సత్ అసత్ వివేకం. శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? నేను సత్ అని తెలుసుకోవాలంటే నీకుండేటువంటి ఆయుధం ఏమిటి? శరీరం. ఆ శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది అసత్తే కావచ్చు, ఇది అసత్తేనండి, కాదని చెప్పట్లేదు. కానీ ఆ అసత్తుతో నాకు పని ఉంది. ఇప్పుడు ఈ శరీరం అసత్తు, నేను సత్, ఇదే ద్వైతం. ద్వైతం అంటే రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు శరీరం ఉంది, నేనున్నాను. శరీరము నేను రెండున్నాయి. ఇప్పుడు శరీరముతో నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి.
ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత శరీర భావన ఏమవుతుంది? పోతుంది. అదే అద్వైతం. అదే అద్వైతం. అంతేగాని శరీరాన్ని పట్టించుకోకుండా ఉండడం అంటే అట్లా కాదు. శరీరాన్ని ఎప్పుడు పట్టించుకోకుండా, శరీరం నేను కాదనే భావనకు రా. శరీరం నేను కాదనే భావనకు వచ్చిన తర్వాత కూడా ఆ శరీరంతో ఇతరులకు పని ఉంటుంది. ఎందుకంటే ఆ తత్వాన్ని చెప్పు, వేరే వాళ్ళు తెలుసుకునేది అనుకున్నారుగా, నువ్వు దాంతో ఆ పని చేయాలి. కాబట్టి ఆ శరీరం చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ శరీరం కోసం ఎంతోమంది కాచుకొని ఉంటారు. దాన్ని ఇష్టం వచ్చినట్లు వృధా చేయవద్దు. సరే, సత్ అసత్ వివేకం చూస్తా ఉన్నారా? దాన్ని ఇంకొద్దిగా చెప్పాలి, అది రేపు చెప్పి పూర్తి చేస్తాం. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో.